అతను రివోల్ట్ కాకుండా కానీ ఉండుంటే అప్పటికే దేశం మొత్తం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ఉన్నారు అన్ని వైపుల నుంచి బ్రిటిష్ వాళ్ళ మీదకి రావాలని. ఆ ఒక్క చిన్న సంఘటన జరగడంతో అది చిన్న నిపురవ్వ మొత్తం దేశం అంతా రివోల్ట్, చిన్న పొరపాటు పెద్ద తప్పిదం అయిపోయింది. లేకపోతే 1957లోనే అదొక మంచి సబ్జెక్టు. దాన్ని మనం ఇప్పుడు మాట్లాడుకున్న దాంట్లో వీర సావర్కర్ సబ్జెక్ట్ ఒకటి వచ్చింది, అది ప్రత్యేకంగా మాట్లాడాలి. ఎందుకంటే ఆయన మీద ఎన్ని నిందలు స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు చాలా బాధాకరమైన విషయం అది. వీళ్ళకేమో ఫుట్బాల్ కోర్టులు వీళ్ళకి సేవలు ఏదో జైల్లో పెడితే అవును వీళ్ళకు ఫుట్బాల్ కోర్టులో ఆడుకునేదానికి ఫుట్బాల్ కోర్టు, తినడానికి మంచి తిండి, అండ్ వీళ్ళకి సేవలు చేయడానికి సేవకుడు, అండ్ వీళ్ళు రాసుకోవడానికి పుస్తకాలు, ఉత్తరాలు, పేనాలు, పెన్సిళ్ళు. ఆయనేమో అక్కడ కాలాపాని. ఆయన బ్రిటిష్ వాళ్ళని ఇది అడిగాడు. నాభా జైల్లో వెనక చేసినటువంటి వీళ్ళేమో 12 రోజులు ఉండలేకపోయిన నెహ్రూ మహా గొప్పవాడు, సంవత్సరాల తరబడి భయంకరమైన జైలు శిక్షణ అనుభవించినటువంటి దేశభక్తుడు వీర సావర్కర్ ఏమో వీళ్ళకి తిరిగివాడు. చాలా ఉన్నాయి సతీష్ గారు, చాలా ఉన్నాయి. మనం ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ స్టోరీ. అవును, చెప్పాల్సింది చెప్తూ మళ్ళీ చెప్తూ పోవాల్సిందే, మళ్ళీ కొత్త తరానికి చెప్పాల్సిందే. ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలుసండి ఇవన్నీ? ఎవరికి తెలుసు అసలు? 18 నిన్న మీకు ఒక చిన్న ఇది చెప్తాను. నేను వేరే పాడ్కాస్ట్లో ఒక ఇది ఇచ్చాను. ఇస్తే అసలు ఎంతమంది పిల్లలు సార్ భారతదేశపు చరిత్రను గురించి చెప్పండి, భారతదేశపు చరిత్రను గురించి ఇంకా మీరు ఎపిసోడ్లు చేయండి అని చెప్పి పెడుతున్నారు. ఆ పాడ్కాస్ట్ వాళ్ళకి ఇది చేస్తున్నారు. ఎంతమంది తెలుసా? భారతదేశపు చరిత్ర ఎంత భయంకరంగా వక్రీకరించబడిందో ఇవన్నీ తెలియాలి ఈ నేటి యువతరానికి. అప్పుడు మళ్ళా కళ్ళు తెలుస్తారు. చేద్దాం మళ్ళీ ఇవన్నీ ఇప్పుడు అయ్యేది కాదు, మనకు వీలైనన్ని సార్లు కొత్త వాటిని ప్రజలకు చెప్పాల్సిందే. నిజమా తప్ప ఉప్ప వాళ్ళు కూడా ఇంకా కొన్ని ఉదాహరణలు ఇస్తుండొచ్చు. నేను మీకు కొన్ని బుక్స్ రెఫరెన్స్ కింద చెప్తాను. సార్ వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. నెహ్రూ నిషేధించినటువంటి పుస్తకాలు 90. ఆయన కూడా నిషేధించండి ఆ పుస్తకాలు. ఆయన కూడా కాదు, ఆయనే నిషేధించాడు. ఆ తర్వాత ఎవరు నిషేధించలే. అంటే ఆయన మీద ఒక పాట, అంటే ఆయన్ని వ్యతిరేకిస్తూ పాట పాడాడని ఒక సింగర్ని ఆయన జీవితాన్ని నాశనం చేశాడు. అవును, కిషోర్ కుమార్ కూడా ఆల్ ఇండియా రేడియోకి పోకుండా చేశారు మరి. అవును, లతా మంగేశ్వర్ విషయంలో కూడా వీర సావర్కర్ దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి నిబంధనలు చాలా ఉన్నాయి. అవును, వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. అసలు ప్రజాస్వామ్యం, వీళ్ళ ప్రజాస్వామ్యం ఏందో ఒకరోజు మాట్లాడుకుందాం.